గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను 7th క్లాస్లో మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ చాప్టర్ ఎక్సర్సైజ్ 1.1 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అన్ని ఆన్సర్స్. సో రెగ్యులర్గా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను ప్రతి వారానికి. ఖచ్చితంగా మీరు నా ఛానల్ని ఫాలో అవుతే మీకు అన్ని అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం ఇంకా ప్రాబ్లంలోకి వచ్చేద్దాం. మై ఎక్సర్సైజ్ 1 ప్రాబ్లంలోని ఫస్ట్ వన్. Some integers are marked on the number line which is the biggest and which is the smallest. ఇక్కడ ఈ లైన్లో కొన్ని నెంబర్స్ మార్క్ చేసి ఉన్నాయి. అందులో ఏది బిగ్ ఏది స్మాల్, విచ్ ఈస్ బిగ్ అండ్ విచ్ ఈస్ స్మాల్ అడుగుతున్నారు. డెఫినెట్గా -3 ఈజ్ ద స్మాల్. You know all negative numbers are the small numbers comparing to positive. We know that. And +2 is the big. +3తో కంపేర్ చేస్తే ఇది స్మాల్ అవుతుంది. బట్ వాట్ దే ఆర్ కంపేర్డ్, -3తో కంపేర్ చేసి చెప్తున్నారు. సో అప్పుడు -3 స్మాల్ అవుతుంది, +2 బిగ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ చేసేసుకున్నాం. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. రైట్ ద ఇంటీజర్స్ బిట్వీన్ ద పేర్స్ ఆఫ్ ఇంటీజర్స్ గివెన్ బిలో. Also choose the biggest smallest integers from them. -5, -6, -7, -8 and -9, -10. లెటర్స్ కొంచెం గజిబిజిగా ఉంటే ప్లీజ్ అర్థం చేసుకోండి. ఖచ్చితంగా నేను ఆ నెంబర్ని పలుకుతాను, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లెటర్స్ కరెక్ట్గా రావు. సో -5, -10కి మధ్యలో ఉండే నెంబర్స్ ఇవే. -6, -7, -8, -9. వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ మధ్యలో ఉండే నెంబర్స్ని రాసి అందులో స్మాల్ బిగ్ కనుక్కోమన్నాడు. ఇందులో స్మాల్ బిగ్ కనుక్కోమని, వీటి మధ్యలో ఉండే నెంబర్స్ స్మాల్ బిగ్ కనుక్కోమన్నాడు. సో -5కి మధ్యలో ఉండేవి, -5, -10కి మధ్యలో ఉండే నెంబర్స్ -6, -7, -8, -9. సో ఇందులో -6 is the small number, big number. -6 is big number and -9 is small number. అదేంటి, పాజిటివ్ నెంబర్స్తో కంపేర్ చేసుకుంటే స్మాలే అన్నారు, బట్ -6, -9కి మధ్యలో కంపేర్ చేస్తుంటే -9ఏ కదా. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఒకవేళ -3కి -1కి కంపేర్ చేసుకుంటే -1ఏ బిగ్ అవుతుంది, బికాస్ ఇవన్నీ నెగిటివ్ ఫామ్లో ఉన్నాయి. సో నెగిటివ్ ఫామ్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అది డెఫినెట్గా చిన్న నెంబర్కి కంపేర్ చేస్తే స్మాలే అవుతుంది. సో దాని ప్రకారం -6 ఇస్ ద బిగ్ నెంబర్, -9 ఇస్ ద స్మాల్ నెంబర్. సో మనం యథావిధిగా సెకండ్ ప్రాబ్లంలోని ఫస్ట్ వన్ కంప్లీట్ చేసేసుకున్నాం. సో సెకండ్ ప్రాబ్లంకి వచ్చేస్తే 3, 2, 1, 0, 1, -2. సో +3కి -2కి మధ్యన 2, 1, 0, 1, 2, 1, 0, -1 ఈ 4 నెంబర్స్ ఉన్నాయి. సో 2 is the big number because it is in positive and -1 is the small. -1 is the small. 3కి -2కి మధ్యలో ఉండే నెంబర్స్ +2, +1, 0, -1 and 2 is the big and -1 is the small number. So -8 + 5. Now -8 + 5. -8, -7, -6, -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5. సో -8కి +5కి మధ్యలో ఉండే నెంబర్స్
minus 6, minus 7, minus 6, minus 5, minus 4, minus 3, minus 2, plus minus 1, 0, 1, 2, 3, 4. So ఇందులో minus 7 is the small number. Minus 7 is the small number. And plus 4 is the big number. Minus 7 small. Plus 4 is the big number. Minus 8 కి plus 5 కి మధ్యలో ఉండే నెంబర్స్ ఇవి. అండ్ ఆల్సో ఇందులో minus 7 small, plus 4 big. మీకు 2 ప్రాబ్లమ్స్ అర్థమైనాయి అని అనుకుంటున్నాను. సో టూ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. సో రైట్ ద ఫాలోయింగ్ ఇంటెజర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్. వై దే గివెన్, ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్, అసెండింగ్ ఆర్డర్, స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్. సో వి నో దట్ ఇందులో స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ వరకు రాయాలి. సో నెగిటివ్ నెంబర్స్ ముందు ఉండాలి, ఎందుకంటే దే ఆర్ ద స్మాల్ నెంబర్స్ కంపేరింగ్ టు బిగ్. నెగిటివ్ నెంబర్స్లో బిగ్ నెంబర్ 8, minus 8 is the big number. And 8 is the big number, but in negative it is the small number. So I am writing first minus 8, minus 5, 1, 2. First problem. Second one, minus 4, minus 3, minus 5, minus 2. Sorry, plus 2. Minus 5, minus 4, minus 3, plus 2. Minus 5 is the small number comparing to minus 4. Minus 4 is the small number comparing to minus 3. And minus 3 is small number comparing to plus 2. So now we are going to third problem. Minus 10, minus 15, minus 7. Minus 15, minus 10, 7. Minus 7. Minus 15 is the small number comparing to minus 10. Minus 10 is the small number comparing to minus 7. So we completed third problem. Third bit, 3 problems also. So we are going to fourth problem. Write the following integers in descending order, biggest to smallest. What they said, biggest to smallest. You should keep this point in your mind. Ascending order, smallest to biggest. Descending order, biggest to smallest. So comparing to, we will start this problem. It is right. First one, fourth bit. Minus 2, minus 3, minus 5. Minus 2 is biggest number comparing to minus 3. Minus 3 is biggest number comparing to minus 5. So definitely here minus 5 is the smallest number comparing to minus 3. So second problem. Minus 8, minus 2, minus 1. So minus 1, minus 2, minus 8. Minus 1 is biggest number comparing to minus 2. Minus 2 is biggest number comparing to minus 8. So definitely here minus 8 is the smallest number comparing to above another two numbers in the given question. 5, 8, minus 2. Here
they given two positive numbers, one negative number. So 8, 5, minus 2. So this we already completed third bit. Now we completed fourth also. Now we will go to fifth problem. Represent 6, minus 4, 0, 4 on the number line. So we will take a number line. Minus 4, minus 3, minus 2, minus 1, 0, 1, 2, 3, 4, 5, 6. Minus 4, minus 3, minus 2, minus 1, 0, 1, 2, 3, 4, 5, 6. So here minus 4, 0, 4 and 6. So successfully we completed fifth problem also. Fill the missing letters on the number line given below. Minus 8, minus 8, minus 7, minus 6, minus 4, minus 3, minus 2, minus 1. 1, 2, 3, 5, 6, 7, 9. So here minus 9 to plus 9 they said to represent on the number line. So here are the numbers. Now we are going to seventh problem. The integers in degrees Celsius centigrade of 5 cities in India on a particular day are shown on the number line below. సో ఒక 5 సిటీస్ గురించి ఇండియాలో ఉన్న ఒక 5 సిటీస్ టెంపరేచర్స్ ఇక్కడ ఇచ్చారు. వాట్ ఆర్ దే? కౌసలి, మనాలి, నైనితాలి, ఊటీ, బెంగళూరు. సో ఈ క్వశ్చన్స్ని బట్టి మనం దీన్ని గుర్తుపెట్టుకొని ఆన్సర్స్ ఇవ్వాలి. సో రైట్ ద టెంపరేచర్ ఆఫ్ ద సిటీస్ మార్క్డ్ ఆన్ ఇట్. వాట్ దే ఆర్ గివెన్? So minus 15, minus 14, minus 13, minus 12, minus 9, minus 10, minus 9. So Kausali is minus 9, Manali minus 8. So here minus 5 degrees, minus 8, minus 7, minus 6, minus 5, minus 4. Nainitali minus 4 degrees. And Ooty 15, Bangalore 20. Which city has the highest temperature? Bangalore, comparing to these all 4 cities, Bangalore has highest temperature 20 degrees Celsius. So
Bangalore. Which city has the lowest temperature? Comparing to another 4 degrees, Kausali has minus 9 degrees Celsius. So, minus 9 degree Celsius. What is that? So, which cities have temperature less than 0 degrees Celsius? So, less than means here. Kausali and Manali, Nainatali. Because they in negative. So, name the cities which with temperature more than 0 degrees Celsius. So, we see in fourth question, less than means మా నెగిటివ్ నెంబర్స్లో 0 కంటే తక్కువగా ఉండే సిటీస్ పేర్లు అడిగారు ఫస్ట్. ఏంటివి అవి? కౌసలి, మనాలి, నైన్తల్. సో ఇప్పుడు నేమ్ ద సిటీస్ విచ్ టెంపరేచర్ మోర్ దాన్ 0 డిగ్రీ సెల్సియస్. అంటే 0 డిగ్రీ సెల్సియస్ పాజిటివ్లో ఉండేవి. ఊటీ, బెంగళూరు. So these are the 5 cities they given, and we also solved questions. So successfully we completed exercise 1.1. Okay children, I hope you all the students understand this exercise 1.1, and in next part I will show exercise 1.2. Okay children, bye. Before, if you like the video, please click on the like symbol and subscribe my channel.